మనము ఇంట్లో కూర్చొని ఎంత సంపాదించినట్టు లెక్క కాదు. సమాజానికి మనం బయట చెమటోడి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని నష్టపోయినా సంతోషమే. పని చేసుకోవచ్చు కదా! పని చేసుకోవచ్చు కదా! పని చేసుకోవచ్చు కదా! పని లేకే కదా ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు చేసుకునేది. ఇప్పుడు నేనేం ఊరుకుంటున్నానా? నిన్న రైల్వే స్టేషన్ అవతల పోయి వీడియో తీసుకొచ్చా. ఇది కూడా పనేగా? ఏదో పని చేసుకోవచ్చు కదా! ఏదో పని చేసుకోవచ్చు. ఇది కూడా పనే. వీడియోలు ఆదరించి మీరు నేను చేసిన వీడియో చూసే కదా కామెంట్ పెట్టింది. ఏదైనా పని చేసుకోవచ్చు కదా! అని పొద్దున కామెంట్ పెట్టారు. ఎన్ని సార్లు చెప్తారు? ఇప్పుడు ఆకలవుతుంది. నాకు ఎవరు అన్నం పెట్టే దిక్కు లేరు. మాకెవరు అన్నం పెట్టడం లేదంటే ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా! నువ్వు అనొచ్చు. మేము అట్లా అడగలేదు. ఆ! ఏదో ఒకటి మనకి తెలిసిన విద్య, మనం నేర్చుకున్నదేదో ఈ టాలెంట్ అనేది మనకి సోషల్ మీడియా ఈ అవకాశం యూట్యూబ్ అనేది అవకాశం కల్పించింది కాబట్టి ఇది ఒక పని చేసుకుంటున్నా ప్రస్తుతం నేను. దీంట్లో నేను ఉత్తీర్ణత కూడా సాధించా. గత 2 సంవత్సరాల క్రితము 3.5 సంవత్సరం అయితే ఛానెల్ పెట్టి 3.5 సంవత్సరంలో 2 సంవత్సరాలకి మానిటైజేషన్ అయింది. ఒక దాదాపు సంవత్సరం నుంచి దీంట్లో మనం పేమెంట్ అందుకుంటున్నాం. ఇది ఒక పనే కదా! దీంట్లోనే కదా నేను ఒక ప్రాక్టీస్ చేస్తున్నా. చేసే పని లేదు. లేనప్పుడు మానుకోవాల్సొచ్చింది ఆ పని. ఇంకా ఇంకోటి చేసుకుంటే ఏది అవకాశం ఉంది చేసుకోవడానికి ఇప్పుడు అన్నీ ఎక్కువైపోయినాయి ఇక్కడ. ఏది పెట్టినా పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. నేను మొన్న ఒక వీడియో చెప్పాను చూశారు కదా! కరెక్ట్‌గా 8 నెలల క్రితం 8 నెలలా? పోయిన సంవత్సరం కరెక్ట్‌గా సంవత్సరం కూడా కాలా. పోయిన సంవత్సరం జనవరిలో ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది. బిర్యానీ పాయింట్. 18,00,000 పెట్టుబడి పెట్టారు. 18,00,000 స్థలం లీజుకి తీసుకొని బిల్డింగ్ కట్టి రూమ్ కట్టి దానికి సంబంధించినటువంటి సామాను, వంట మనుషులకు అడ్వాన్సులు కావాల్సినన్ని మొత్తం 17, 18,00,000 పెట్టుబడి పెట్టారు వాళ్ళు. అంత పెట్టుబడి పెడితే సంవత్సరానికల్లా అది క్లోజ్ అయిపోయింది. ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. నాకే అంత బాధగా ఉందంటే ఇంకా కోల్పోయినారు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి తపంతో. ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా! సరే ఇప్పుడు మా వయసుకి 54, 50 సంవత్సరాలు ఏ కష్టపడి పనికి పోవాలి ఇప్పుడు అలవాటు లేని పనులకి. ఇప్పుడు మన కుటుంబం అనేది అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి ఇంట్లో శారీస్ బిజినెస్ చేస్తుంది. అది కుటుంబం మీద అందరం కలిసి చేసుకుంటున్నాము. మా ఆవిడ వంటలు చేసుకుంటా యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేసుకుంటుంది. నేను మోటివేషన్ వీడియోలు చెప్పుకుంటా ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా. అది లేకే కదా మనం ఈ పని ఇది కూడా పనే కాదు. ఇది పని అని ఎందుకు గుర్తించరు మీరు? అంటే ఇంట్లో కూర్చొని మనం ఏది చేసినా అది పని కాదు లెక్క. ఇంకొకటి నేను రాత్రి ఒక అతను కామెంట్ పెట్టి దీంట్లో కూడా తొందరలో డిగ్రీ చదివిన వాళ్ళకి అవకాశం అంట. అదొక అసూయ. ఇప్పుడు ఒక మార్పు జరుగుతుంటుంది. ఒకవేళ రేపు ఆ రూల్ పెడితే ఇంకొకటి చూసుకుంటాం. ఇప్పుడు యూట్యూబ్ ముందు మన వాళ్ళందరూ కూడా చాలా చేశారు. అవన్నీ యాప్స్‌లో చేశారు. అవన్నీ క్లోజ్ అవుతా వచ్చినాయి. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. తర్వాత యూట్యూబ్‌లోకి వచ్చారు వాళ్ళందరూ. ఎవరు కూడా ఒక దారి మూస్తే ఇంకో దారి ఉంటది. కొత్త దారులు ఓపెన్ అవుతుంటాయి బతకడానికి. ఇలాగే బతకండి కష్టపడి పని చేసుకుంటే అందరూ కష్టపడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? కష్టపడిన వాళ్ళందరూ ఆస్తులను నమ్ముకొని తిండికి లేక బాధపడుతున్నారు. తెలివిగా సంపాదించుకోవాలి. తెలివిగా సంపాదించుకునే రోజులు ఇవి. కష్టపడిన వాళ్ళకి కన్నీళ్ళు తప్ప నుంచి ఏం మిగలవు. ఎందుకంటే నేను 27 సంవత్సరాలు పనిచేశా. నిజాయితీగా కష్టపడి పనిచేశా. ఎంతో బాధపడ్డా, వేదన చెందా. 3 పూట్ల తిని సక్రంగా తిన్న రోజు లేదు. పని ఆపేసి 6 నెలలయింది. 3 పూట్ల కమ్మగా తింటున్నా, హాయిగా నిద్రపోతున్నా. ఇక నేను ఎవరిని మోసం చేయటంలా, ఎవరిని ఇబ్బంది పెట్టడంలా. పని చేసుకోవటం. ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే ఎవరినైనా మోసం చేస్తేనో చేసేది మోసం అనొచ్చు. ఆ లెక్కలైతే రియల్ ఎస్టేట్ వ్యాపారము దాదాపు నాకు తెలిసి 15, 20 సంవత్సరాల నుంచి ఖాళీగా ఈ కమిషన్ వ్యాపారం చేస్తూ తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కష్టపడటంలా. మాటలు చెప్పి ఇటు మార్చి బాగా లగ్జరీగా బతుకుతున్నారు. కష్టపడకుండానే బాగా బతుకుతున్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు, బాగా మంచి కార్లు కొనుక్కున్నారు, మంచి విలాసంగా జీవిస్తున్నారు. అందరు కష్టపడి బతికితే సమాజం ఇట్లుండదు. కష్టపడినోడు ఎవడు సక్సెస్ కాలా. కష్టపడినోడు అక్కడే కన్నీళ్ళతో అక్కడే ఉంటాడు అనమాట. కష్టపడటం కాదు, ఇష్టమైన పని చేసుకోవాలి, తెలివిగా సంపాదించుకోవాలి. పనే కాదు ప్రపంచం. పనే కాదు. పనితో పాటు తెలివితేటలు ఉండాలి. ఇన్ని సంవత్సరాలు నేను నా 15, 16 సంవత్సరాల పిల్లడప్పుడు నుంచి కష్టపడ్డా నేను. 16 సంవత్సరం నుంచి అంటే దాదాపు ఇప్పుడు 38 సంవత్సరాలు నేను అంత కష్టం చేశాను. కన్నీళ్ళే, మోసాలే, అవమానాలే. నా కష్టానికి విలువ లేదు. తెలివిగా సింపుల్గా సంపాదించుకున్న వాళ్ళకి ఎక్కడికి పోయినా గౌరవ మర్యాదలతో వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. ఎవరు పట్టినా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చేసేది పని కదా, యూట్యూబ్ పని కదా, ఇంట్లో మా అమ్మాయి చేసే శారీ బిజినెస్ పని కదా, మా అబ్బాయి జాబ్ చేయట్లేదా? 54 సంవత్సరాలు 55 రన్నింగ్ అవుతుంది నాకు. నేనుగా చేయాల్సిన పని. ఈ వయసు నాకు కాదు చెప్పాల్సింది.
యువత ఇప్పుడు ఏ కామెంట్ పెడుతున్నారో యువత మీరు చూసుకోవాలి పని, ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది. సూర్యుడు మధ్యాహ్నం వచ్చేదాకా మాకు పవర్గా ఉంటాడు, మాది అస్తమించే పొద్దు కొండలో పడిపోతుంది, ఇటు వాలిపోతుంది అనమాట. ఇప్పుడు మేము చేసినా చేయకపోయినా ఎంత ఉంది, ముక్కాలు పరిగెత్తి 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 54 సంవత్సరాల దాకా పరిగెత్తా. ఇంకెన్ని సంవత్సరాలు పరిగెత్తుతాం మా అయితే ఇప్పుడు 2 రోజుల్లో. ఈ బీపీలు షుగర్లు వచ్చినాయి, కరోనాలు, టెన్షన్లు, యాంగ్జైటీలు, ఒత్తిడి వీటి వల్ల ఇంకా ఉన్న కొన్ని సంవత్సరాల పాటు అయినా ప్రశాంతంగా జీవించాలి కదా. ఇప్పుడు నేను ఎంత పరిగెత్తి తలకిందులు సమస్య చేసినా, ఎంత రాళ్ళు కొట్టినా, ఏమన్నా గొంతులు తవ్వినా కానీ చేతులు బొబ్బలు పడడం తప్ప నుంచి ఏం సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు లేవు. ఆ కష్టానికి తగ్గ అంత కష్టపడి చేసిన పని దేనికి తగ్గలు దానికి ఉండదు. మనకి అవకాశం ఎవరు, నీకేం బాగుండవు మనిషి, నువ్వు ఈ పని చేస్తావు, నువ్వు ఈ పనికి పనికిరావు పో అంటారు. పోనీ నేను చేసే పని దానికి వాల్యూ లేదు, దానికి ఆ పని వేరే వాళ్ళందరూ వచ్చి పెట్టారు, నేను చేసే పనికి దారులు మూసుకుపోయినాయి. దానికి దాదాపు ఆ పనిని కాపాడుకోవడానికి దాదాపు నేను ఎంతో కష్టపడ్డాను. పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు మొత్తం కూడా అమ్మేసుకున్నా. అది నిలబడాల. కష్టపడితే సుఖపడతాం అనేది ఇది వ్యర్థమైన మాటలు అన్నమాట. ఏదో పని చేసుకోమని. ఇప్పుడు నేను చేసేది కూడా పనే. ఇంకా వీడియోలు ఇవన్నీ చేయడమే కూడా చిన్న పనే కాదు. మన మార్కాపురం పోయామో వీడియోలు తీసాము, సింగరాయకుండా పోతున్నా వీడియోలు తీస్తాను రోడ్డు మీద. ఇది ముగ్గురికి పని. ఒకరు వీడియోలు తీయాలి, నేను చెప్పాలి, ఒకరు ఎడిట్ చేయాలి. మేము ముగ్గురు కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఫలితం అనేది ఎంత వస్తుంది అనేది తెలియదు, కానీ ఫలితం అయితే మొత్తానికి ఎంతో కొంత వస్తుంది. దీంట్లో సక్సెస్ కావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ ఉద్యోగంలో, ఈ సోషల్ మీడియా అనే దీంట్లో మేము ఎలా సక్సెస్ కావాలి, ఒక సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీరు చెప్తున్నారు చూడు ఏదైనా పెట్టుకోవచ్చు కదని, అప్పుడు ఏదైనా 10 రూపాయలు వస్తే కదా మనం ఏదైనా పెట్టుకునేది. ఇప్పుడు మనము ముందు సముద్రాన్ని ఎత్తున్నాం, ఈత ఆపితే మునిగిపోతాం. ఇప్పుడు మాకు గమ్యం తెలియదు, గమ్యం లేని ప్రయాణం, కానీ బతకాలి కాబట్టి ఈ నడి సముద్రంలో ఈత కొడుతున్నాం. అక్కడక్కడ ఏదైనా మట్టి ఏదైనా రాళ్ళు కొట్టుంటే దాన్ని పట్టుకొని మంచి తొనికి వచ్చినప్పుడు కొట్టకపోయి మళ్ళీ పరిగెత్తున్నాం. మళ్ళీ ఎక్కడైనా ఆధారం దొరికిద్దాం చూస్తున్నాం, గట్టి ఎక్కేది దారి గాని రావట్లా, గమ్యం మాకు తెలియట్లా. అలాంటి ప్రయాణంలో ఉంది ఇప్పుడు మా కుటుంబం. మా అబ్బాయి కావచ్చు, నేను కావచ్చు, మా అమ్మాయి కావచ్చు, మా ఆవిడ కావచ్చు. మాది గమ్యం తెలియని ప్రయాణం, దిశ తెలియదు. ఏదో ఒకటి చేసుకోమని చెప్పడం చాలా సులభమైంది, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఏదో ఒకటి చేయాలని పెట్టి నష్టపోతున్నారు. నేను చెప్పాను నిన్న 18 లక్షలు సంవత్సరంలో 18 లక్షలు పోగొట్టుకున్నాడు అతను. ఇంకా మామూలు మెయింటెనెన్స్కి వచ్చి అంత నష్టపెట్టి తెలియదు మనకి. పెట్టిన పెట్టుబడి 17 లక్షలు అని చెప్పాడు నాతోటి. అది తీసేశారు అది సంవత్సరం. అట్టడి చెప్పాను కదా 4, 5 మొత్తం ఒకటి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇంకా క్లోజ్ కావడానికి సిద్ధంగా చాలా ఉండే అలాంటివన్నీ. ఏదో ఒకటి చేయాలి అని ఊరినో మెప్పించాలని చెప్పి సమాజం కోసం మనం పాటు పడితే మనం దేనికి పనికిరాం. అందుకే నేను చెప్పేది, ఎవరు బతుకోవాలి బతకనిస్తే అందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోమని చెప్పేవాళ్ళు మనం ఏం అడగట్లేదుగా. మిమ్మల్ని ఏదైనా అడిగితే ఏదో ఒకటి చేసుకోమని సలహా ఇవ్వచ్చు. మా తిండికి మేమే సంపాదించుకుంటాం, మా బట్టకి గుట్లకి మేమే సంపాదించుకుంటాం, మా రెంటికి మేమే సంపాదించుకుంటాం, మా అవస్థలు మేము పాటలు పడుతున్నాం. ఉచిత సలహాలు లైవ్ పెట్టిన కామెంట్ల కింద కొంతమంది సంగతి నేను చెప్పేది, అందరు కాదు, కొంతమంది సంగతి. ఇప్పుడు ఇది యూట్యూబ్ పని కదా, నువ్వు వచ్చి కామెంట్ పెట్టావంటే ఏదో ఒకటి చేసుకోమని. నువ్వు నా యూట్యూబ్ చూడబట్టే కదా నువ్వు ఏదో ఒకటి చేసుకో, ఇదే పని. మీరు యూట్యూబ్ నేను చేస్తూ ఉంటాను, అందరు చూస్తుంటారు, దాంట్లో యాడ్స్ వస్తుంటాయి, యాడ్స్ వస్తే డబ్బులు వస్తుంటాయి. అది ఎంత అనేది నాకు టాలెంట్ని బట్టి, నా కష్టాన్ని బట్టి, మీరు ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి నడుస్తుంటుంది. ఇప్పుడు ఇది పని కదా, దీంట్లో సపోర్ట్ చేయొచ్చు కదా. ఏదో ఒకటి చేసుకోమని చెప్పేవాళ్ళు యూట్యూబ్లో సపోర్ట్ చేయొచ్చు కదా. దీంట్లో సపోర్ట్ చేసి కొంతమందికి ఛానల్ మీరు పలానా ఛానల్ బాగుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే తను బాగా చెప్తారు, మంచి మాటలు, అనుభవాలు మనకు ఉపయోగపడతాయి, కష్టకాలం తట్టుకొని నిలబడాలని చెప్పచ్చు కదా. మంచి చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు మంచి. విమర్శించాలనుకుంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఏదో డబ్బులు పెట్టుబడి పెట్టి నేను నష్టపోవాలి, లేదు పెట్టుబడి పెట్టి తలకాయ నొప్పి తెచ్చుకోవాలి, దానివల్ల కుంగిపోవాలి, అవకాశాలు లేకుండా, ఆలోచనలు లేకుండా, అనుభవం లేకుండా ఏదో ఒకటి చేయాలి అంతే కదా. ఏదో ఒకటి చేయాలంటే అది ఏదో ఒకటి చేస్తున్నా కదా, యూట్యూబ్ చేస్తున్నా కదా, దీంట్లో సేకరించండి, దీన్ని సపోర్ట్ చేయండి, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. ఇది కూడా పనే, ఇదేం ఖాళీగా ఏం లేదు. దీనికి జాగ్రత్తగా చేసుకోవాలి, వీడియోలు జనాలు మెప్పించగలగాలి. ఒక 1000 మంది నా వీడియో చూస్తున్నట్టు 1000 మంది నేను మెప్పించగలిగితేనే కదా చూడగలిగింది. బాగా నచ్చిన వీడియో 2,60,000 మంది చూశారు. ఆ 2,60,000 మందికి నచ్చే విధంగా నేను మాట్లాడబట్టే కదా. దీంట్లో సపోర్ట్ చేయండి, ఇక మిగతా ఆటోమేటిక్ అన్నీ వస్తాయి. విమర్శించడం సులభం, దారి చూపించడం కష్టం. ప్రతి ఒక్కరు చెప్తారు ఇది చేయని, కానీ దారి చూపించడం కష్టం. చెప్పేవాళ్ళు ఎవరు దారి చూపించారు కదా, బతుకు తెలుగుతారు. ఇది ఈరోజు వీడియో. ఏదో ఒకటి చేయండి అంటుంటారు, వాళ్ళు అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, ఇవన్నీ పట్టించుకోకూడదు. ఫైనల్గా మనకి ఏది సెట్ అయితే అదే చేయాలి. ఇది నేను చెప్పొచ్చేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.